పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరి మేలు కోసం ఇంతటి కష్టసాధ్యమైన కార్యానికి పూనుకున్నావో నాకు బాధపడటం లేదు. కొందరు మహోన్నతమైన వ్యక్తులు కూడా తొలుత నిష్పక్షపాతంగా వ్యవహరించాలనుకుని తుదకు తెలిసో తెలియకో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు. నువ్వు అటువంటి వ్యక్తుల నుంచి శ్రమిస్తూ ఉంటే తుదకు భంగపడగలవు. నీ మేలు కోరి స్వర్ణధార రాజ్యం రాజు విక్రమ భూపతి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను. స్వర్ణధార రాజ్యం రాజు విక్రమ భూపతి పాలిస్తున్నాడు. ఆయన మహావీరుడు, ఇంకా దయాళువు. అతని పాలనలో ప్రజలు, రాజ్యవాసులు సుఖ సంతోషాలతో తేలేవారు. విక్రమ